హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ చూద్దాం. సో సినిమా ఎలా ఉందంటే బాగానే ఉంది. ఇంతకుముందు వచ్చిన అన్ని స్పైడర్ మ్యాన్ సినిమాల కంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో మన డీటెయిల్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. సో చూస్తుంటే మన మార్వెల్ వాళ్ళకి స్పైడర్ మ్యాన్గా టోబీ మ్యాగ్వైర్కు ఉన్నంత పాపులారిటీని, యాక్సెప్టెన్స్ని చూసి బాగా జెలస్ ఫీల్ అయినట్టున్నారు. అరే ఇంత పాపులారిటీ, ఇంత యాక్సెప్టెన్స్ మన స్పైడర్ మ్యాన్కి ఎందుకు వస్తలేదని బాగా జెలస్ ఫీల్ అయ్యి బాగా హోంవర్క్ చేసి మన ప్రాబ్లమ్స్ ఏందని బాగా అసెస్ చేసి సినిమా తీసినట్టు ఉన్నది. సో ఫస్ట్ మనం ఈ సినిమాలో ఏమేమి మంచిగా ఉన్నాయని మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు పాత స్పైడర్ మ్యాన్ సినిమా, మన టోబీ మగ్వైర్ తీసిన పాత స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తే అలా న్యూయార్క్ని, ఆ న్యూయార్క్ సిటీ స్ట్రీట్స్ని చాలా మంచిగా చూపిస్తారు. అదంతా ఒక స్ట్రీట్ ఫిలిం లాగా ఉంటుంది. ఆ స్ట్రీట్ ఫిలిం వైబ్ వస్తుంది. కానీ మన మార్వెల్ వాళ్ళు తీసిన స్పైడర్ మ్యాన్ సినిమాలు కానీ ఏ మార్వెల్ సినిమా అయినా సరే ఆ న్యూయార్క్ సిటీని అంత బాగా చూపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ బ్రాండ్ న్యూ డే సినిమా ద్వారా సేమ్ అలాంటి వైబ్నే ఈ సినిమాలో తీసుకొచ్చారు. అండ్ అదంతా వర్కౌట్ అయింది, చాలా మంచిగా అనిపించింది అది. సో ఇప్పుడు మనం పాత స్పైడర్ మ్యాన్ చూసుకుంటే వాడు చాలా లోన్లీ ఉంటాడు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతుంటాడు, అండ్ వాని గర్ల్ ఫ్రెండ్ ఎవరితోటి తిరుగుతుంటుంది. సో ఇవన్నిటి వల్ల ఆ స్పైడర్ మ్యాన్కి మనం చాలా గ్రౌండ్ లెవెల్ నుంచే కనెక్ట్ అయ్యి ఉంటాం. కానీ ఈ మార్వెల్కి వచ్చేసరికి ఏం చేసారు వీళ్ళు, స్పైడర్ మ్యాన్ని రిచ్ చేసేసారు. వానికి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఏ డిప్రెషన్ లేదు, చాలా నిమ్మలంగా ఉన్నాడు. సో దానివల్ల కూడా మనం అంత కనెక్ట్ కాలేదు కావచ్చు. కానీ ఇప్పుడు ఈ బ్రాండ్ న్యూ డేలా మళ్ళీ అవన్నీ తీసుకొచ్చారు ఈ స్పైడర్ మ్యాన్కి. సో దానివల్ల ఆ ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అండ్ మంచిగా అనిపించింది సినిమా అంతా. అండ్ ఇంకోటి కూడా వీళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే, ఇప్పుడు మన పాత స్పైడర్ మ్యాన్కి ఆర్టిఫిషియల్ వెబ్ షూటర్స్ అది కానీ ఏమి ఉండదు, వాళ్ళు డైరెక్ట్ షూట్ చేస్తారు. కానీ వీళ్ళే ఎందుకో మధ్యలో ఆర్టిఫిషియల్ వెబ్ షూటర్స్ పెట్టి అంత కాంప్లికేటెడ్ చేశారు స్పైడర్ మ్యాన్ని. కానీ ఇప్పుడు ఈ సినిమాతోటి ఆర్టిఫిషియల్ వెబ్ షూటర్స్ గోల లేకుండా తీసేసారు దాన్ని. సో మార్వెల్ వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఇది. ఎందుకు మరి అనవసరమైన కాంప్లికేషన్స్ అండి, వాళ్ళు డైరెక్ట్గా షూట్ చేయగలిగినప్పుడు ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే. అండ్ ఇంకోటి ఇందులో మన టామ్ హాలండ్ యాక్టింగ్ కూడా మస్తు చేసాడు, మస్తు అనిపించింది. సో మొత్తానికైతే ఈ సినిమాతోటి నాకు స్పైడర్ మ్యాన్తో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లికేషన్స్ అన్నీ తీసేసారు. అండ్ మరీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మన స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ని బాగా బిల్డ్ చేసారు. సో అప్పటి స్పైడర్ మ్యాన్కి ఇప్పటి స్పైడర్ మ్యాన్కి చాలా తేడా ఉంది అండ్ అది బాగుంది. సో ఓకే, అయితే ఇప్పుడు నాకు ఈ సినిమాలో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించినాయి, అవి చెప్తా. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతున్నా కానీ ఏంది ఇంకా యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయితే లేదు, అసలు స్టోరీ ఏంది అన్న ఫీలింగే ఉండే. వీళ్ళు ఆ స్టోరీలోకి పోనీకి చాలా టైం తీసుకున్నారు. అండ్ స్టోరీలోకి పోయినాక యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయినాక చాలా తొందరగా ఎండ్ చేసారు. సో ఇట్లా 2 సార్లు మిస్టేక్ అయిపోయింది. వీళ్ళు స్టార్టింగ్లో విలన్ని మస్తు బిల్డ్ చేసారు, మస్తు బిల్డప్ ఇచ్చారు విలన్కి. ఓ ఇది చాలా క్రిటికల్, అసలు వీడిని ఎట్లా ఫేస్ చేస్తాడో స్పైడర్ మ్యాన్, ఏదో గట్టిగానే ఉండబోతుంది అన్నంత బిల్డప్ ఇచ్చారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏముండదు. అండ్ ఇంకోటి క్లైమాక్స్ కూడా ఏదో సగం లాపేసినట్టు అనిపించింది. ఏదైనా కొంచెం మంచి కంక్లూజన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఈ సినిమాలకి బ్రూస్ బ్యానర్ అండ్ హల్క్ను కూడా తీసుకొచ్చారు. అసలు ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇందులో విలన్ చాలా స్ట్రాంగ్ విలన్, ఆమెకి హల్క్ అవసరమే లేదు. కానీ అయినా కానీ ఆమె హల్క్ దాకా పోయి హల్క్ని మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చి ఆమెకు కావాల్సింది సంపాదించుకునేంత అవసరమే లేదు ఆమెకి. ఆమె డైరెక్టే పోయి తెచ్చుకుంటుండే. సో ఇట్లా అవసరం లేకుండా హల్క్ని తీసుకొచ్చి చాలా ఫోర్స్ఫుల్గా ఇరికిచ్చినట్టు అనిపించింది. అండ్ వీళ్ళు తెచ్చినాక కూడా హల్క్ని స్పైడర్ మ్యాన్ దగ్గర తక్కువ చేసిరు. అది అసలు బాగాలేదు వీళ్ళ ఐడియా. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? నెక్స్ట్ ఈ సినిమాలోని మ్యూజిక్. ఈ సినిమాలో కొన్ని సీన్స్లలో నిజంగానే డ్యూడ్ బీజేఎం వేసి ఉంటే థియేటర్ దద్దరిల్లిపోయేది. కొన్ని రోజులు మైండ్లకి పోయేది కాదు. వీళ్ళు సైలెన్స్ని మ్యూజిక్ లాగా పెట్టి పెద్ద ఫిలాసఫీలు చెప్తారు. కానీ వీళ్ళకి ఎమోషనల్ సీన్స్కి మంచి మ్యూజిక్ కొట్టడానికి వస్తలేదు, అది ఫ్యాక్టు. అది కొట్టరాక సైలెన్స్ని బీజేఎం లాగా వాడుకొని ఏదో ఫిలాసఫీలు చెప్తున్నారు. ఎంత మంచిగా కొట్టిండు మనోడు సిమిలర్ సిచ్యువేషన్స్కి. అప్రిషియేట్ చేయాలి మన వాళ్ళని కూడా, వాళ్ళు వచ్చి నేర్చుకోవాలి మన వాళ్ళ దగ్గర యాక్చువల్గా. సో మొత్తానికైతే ఇది నా రివ్యూ. సో ఈ సినిమాలో నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి మంచిగా అనిపించినాయి అవన్నీ చెప్పేసిన. సో మొత్తం మీద ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో ఈరోజు నేను మీకు రికమెండ్ చేస్తున్న షార్ట్ ఫిల్మ్ ఎటుపోనే. ఇది ఒక వర్టికల్ షార్ట్ ఫిల్మ్, ఖచ్చితంగా చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అండ్ మీరు కనుక షార్ట్ ఫిల్మ్ చూస్తే మన తరపున ఒక కామెంట్ చేయండి అక్కడ, ఓకేనా?